స్థాయికి వెళ్ళామంటే చప్పట్లు కొట్టేవారు చాలా తక్కువ మంది. కానీ మనల్ని లాగేయాలని, మనల్ని ఏ రీతి అయినా చంపేయాలని, మన విజన్ని, మన దర్శనాన్ని చంపేయాలని అనేక మంది మన వెంట గుంపులుగా వస్తుంటారు. మనల్ని ఎలాగైనా బాధ పెట్టాలని. అంటే మనం పోరాడేది మనుషులు కాదు, వారిలో పనిచేస్తున్న దురాత్మ శక్తులు. అది ఆడుకుంటూ మనల్ని లాగేసేయాలని, విమర్శించాలని, మనల్ని బాధ పెట్టాలని, వాళ్ళు ఈర్ష్యతో కుళ్ళుతోటి చచ్చిపోతూ ఉంటారు మనం ఎదుగుతుంటే. అటువంటి పరిస్థితులు ఇట్లా గుంపులా కూడి ఏ రీతి అయినా నాశనం చేసేయాలని గుంపులాగా వస్తుంటే పక్షిరాజు ఏం చేస్తుంది చెప్పాను కదండి, నేరుగా సూర్యుని వైపు చూస్తూ సూర్యుని వైపే ఎగురుతూ ఉంటుందంట. అంటే రెస్పాండ్, వారికి మనం లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు రిటాలియేట్. మీరేమి పోరాడని అవసరం లేదు, మీరేమి మిమ్మల్ని మీరు సంధాయించుకోవాల్సిన అవసరమే లేదు. ద వెంజన్స్ ఇస్ గాడ్. పగ తీర్చుకునే పని దేవునిదే. పగ తీర్చుకున్నట్టు దేవుని పని, మనది కాదు. కానీ మనం చేయాల్సింది ఒకటి ఏంటిదంటే, వీరిని చూడొద్దు, ఆ గుంపుని చూడొద్దు, వారి ఈర్ష్య, వారి కుళ్ళుపు మాటలు మనకు అక్కర్లేదు. మనం నేరుగా యేసు వైపు చూస్తూ, ఆయన వైపు ఎగురుతూ, దేవా నీవే చూసుకో అంటే ఆ తేజస్సు బట్టి ఆ మిగతా పక్షులు చూడలేక వాటి గుడ్డితనంలాగా వచ్చి అవి రాలిపోతుంటాయంట, పక్కకి ఎగిరిపోతుంటాయంట. So you don't have to retaliate, you don't have to fight back, you don't have to say something to people who said something to you. మీరేం చేయనక్కర్లేదు, మీరేం చెప్పనక్కర్లేదు. చూసుకో అయ్యా, నీవే వీరి పని చూసుకో అయ్యా, నేనైతే నీ వైపే పరిగెడుతున్నా, నేనైతే నీ వైపే ఎగురుతున్నాను, నేనైతే నీ వైపే చూస్తున్నాను. ఐ డోంట్ కేర్ వాట్ దే సే, ఐఎమ్ ఓన్లీ రన్నింగ్ టువర్డ్స్ యూ అని దేవుని వైపు ఎగరండి, దేవుని వైపు పరిగెత్తండి. అప్పుడు ఏమైతే అంటే ఆయన ప్రకాశమానమైన సన్నిధిలో, ఆయన వెలుగులో చీకటంతా ఆటోమేటిక్గా పారిపోవాల్సిందే. ఆలకించుమా